చట్టంపై ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటోంది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వక్ఫ్ చట్టం మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని వాదించారు కపిల్ సిబాల్. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జేపీసీ అన్ని వర్గాలతో చర్చలు జరిపామని కోర్టుకు వివరించారు. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించింది మాత్రమే అన్నారు. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని, ఆ సంస్థల్లో హిందూయేతర అధికారులు కూడా ఉన్నారన్నారు. వక్ఫ్ బై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారని, రిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకు ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు సిజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.